గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, మనం ఈ వీడియోలో రేషియో అండ్ ప్రపోర్షన్స్ చూద్దాం. సో రేషియో అండ్ ప్రపోర్షన్స్ నార్మల్గా ఈజీనే, బట్ ఇందులో కూడా కొన్ని టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈజీ నుంచి టఫ్ క్వశ్చన్స్కి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూస్తే మనకి A:B రేషియో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 3:4. B:C రేషియో ఇచ్చాడు 4:7. అలా అయితే A:B:C రేషియో కనుక్కోమన్నాడు. ఓకే, ఎప్పుడైనా సరే A:B ఈజ్ ఈక్వల్ టు 3:4 అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం A:Bని A/B అని కూడా రాసుకోవచ్చు. A/B ఈజ్ ఈక్వల్ టు 3:4 అంటే 3/4 అని మనం రాసుకోవచ్చు. ఓకే, సో ఇలా కూడా మనం అప్పుడప్పుడు అవసరమైతే ఇలా కూడా రాసుకొని దీన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఈ కేసులో మనకు అలా అక్కర్లేదు. ఇక్కడ చూడండి, అంటే టోటల్ 7 పార్ట్స్ ఉంటాయి. 3 + 4 ఎంత? 7. టోటల్ 7 పార్ట్స్ ఉంటే అందులో 3 పార్ట్స్ ఏవి, 4 పార్ట్స్ బీవి అని దీని మీనింగ్ అనమాట. రేషియో మీనింగ్ ఎప్పుడు కూడా ఇక్కడ టోటల్ 11 పార్ట్స్ ఉంటే 4 పార్ట్స్ బీవి అండ్ 7 పార్ట్స్ సివి. ఓకే, సో ఇప్పుడు A:B:C కనుక్కోమన్నాడు. ఎప్పుడైనా సరే ఇక్కడ చూడండి, బీకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 4 ఉంది. ఇక్కడ బీది 4 ఉంది, ఇది ఏది 3 ఉంది. సో ఇక్కడ కూడా బి ఉంది. ఎప్పుడైనా సరే ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకు ఇప్పుడు A:B:C వస్తుంది. సో రెండింటిని కంబైన్ చేయాలంటే ఇక్కడ బి వాల్యూ, ఇక్కడ బి వాల్యూ సేమ్ ఉండాలి. సేమ్ ఉన్నప్పుడు మాత్రమే మనం రెండింటిని కంబైన్ చేయగలం. ఓకే, సో ఇప్పుడు రెండు ఇక్కడ చూడండి, ఇక్కడ బి ఎంత ఉంది? 4 ఉంది. ఇక్కడ బి ఎంత ఉంది? 4 ఉంది. సో రెండు సేమ్ ఉన్నాయి. సో సేమ్ ఉంటే ప్రాబ్లం లేదు. ఒకవేళ సేమ్ లేకపోతే సేమ్ చేయడానికి మనం ఎలా వీలైతే అలాగే మనం మల్టిప్లికేషన్ చేసి మనం ఈ రెండింటిని మనం ఈక్వల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎలాగే ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఏ కింద ఉంటుంది, బి 4 అండ్ సి ఇక్కడ డైరెక్ట్గా మనం 7 రాసుకోవచ్చు. సో ఇక్కడ A:B:7, సి ఎంత అవుతుంది? 3:4:7. ఎందుకు ఇక్కడ సేమ్ వచ్చాయంటే ఇక్కడ బి వాల్యూ రెండిట్లోని సేమ్ ఉంది కాబట్టి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో సిమిలర్ క్వశ్చనే, బట్ ఇక్కడ చూడండి, బి వచ్చి ఇక్కడ 3 ఉంది, ఇక్కడ బి వచ్చి ఎంత ఉంది? 6 ఉంది. సో ఇక్కడ బి 3 ఉంది, ఇక్కడ బి 6 ఉంది. సో ఎప్పుడు కూడా మనం ఇప్పుడు డైరెక్ట్గా 2:3:11 అని రాయలేము. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ బి వాల్యూస్ని ఈక్వల్ చేయాలి. బి వాల్యూస్ని ఈక్వల్ చేయాలంటే ఇక్కడ చూడండి, 3 ఉంది, ఇక్కడ 6 ఉంది. సో ఇక్కడ 3ని 2 టైమ్స్ చేస్తే మనకి ఏమొస్తుంది? 6 వస్తుంది. ఓకే, సో 3ని 2 టైమ్స్ చేస్తే మనకి 6 వస్తుంది కాబట్టి దీన్ని ఏం చేస్తాం? మనం 3ని 2 టైమ్స్ చేస్తున్నాం, అంటే 3 × 2 6 చేస్తున్నాం. 6 అయింది. ఇప్పుడు 2 × 3 చేసాం. సో దీన్ని 2 టైమ్స్, దీన్ని డబల్ చేసాం కాబట్టి ఇప్పుడు 2ని కూడా ఏం చేయాలి? × 2 చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే వాటి వాల్యూస్ చేంజ్ కావు. సో రేషియో అనేది ఎప్పుడు ఈక్వల్గానే ఉంటుంది. సో 2 × 3 చేసాం కాబట్టి 2 × 2 కూడా చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? మనకి 4:6 వస్తుంది. ఇక్కడ చూడండి, 2:3 అంటే నేను చెప్పాను దాని వాల్యూ 2/3 అని. 4:6 అంటే 4/6. 4/6 అంటే చూడండి క్యాన్సిల్ అవుతుంది కదా, 2 2s 2 3s అంటే ఏమొస్తుంది? లాస్ట్కి 2/3 వస్తుంది. సో 2/3 వస్తుంది. సో 2/3ని మనం 4/6 కింద రాసుకుంటున్నాం. సో అక్కడ వాల్యూ ఏమవుతుంది? చేంజ్ అవ్వట్లేదు. ఎందుకు రాసుకుంటున్నాం అసలు 4:6 కింద? మనకి బి ఇక్కడ 6 ఉంది, కానీ ఇక్కడ బి ఏమవుతుంది? 3 ఉంది. కాబట్టి దాన్ని 2 టైమ్స్ చేయాల్సి వస్తుంది. అప్పుడు బి వాల్యూ సేమ్ అయితే మనకి డైరెక్ట్గా A:B:C రేషియో డైరెక్ట్గా మనం రాసుకోవచ్చు. సో ఓకే, సో అందుకని చెప్పి 2 టైమ్స్ ఇస్తాం. 2 × 3 6, 2 × 2 4. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత వచ్చింది? 4. ఇప్పుడు బి వాల్యూ ఎంత ఉంది? 6. సో 6. సి వాల్యూ ఎంత ఉంది? 11. సో 4:6:11. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బాగా ప్రాక్టీస్ చేస్తే మనకి క్లియర్గా ఈజీగా అర్థమవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కొంచెం కష్టంగానే కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ y:x రేషియో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 4:15. దెన్ x - y/x + y వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో క్లియర్గా నేను ఫస్టే చెప్పాను, y:x. సో x అంటే ఎంత? y/x అని రాసుకోవచ్చు. y:x ని ఏమని రాసుకోవచ్చు? y/x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4/15.
15. అలా అయితే x మైనస్ వై బై ఎక్స్ ప్లస్ వై అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఏం తెలుసు, వాల్యూ y బై ఎక్స్ తెలుసు. సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, y బై ఎక్స్ వచ్చేలా రాసుకుంటే మనకి సింపుల్గా మనం సాల్వ్ చేయొచ్చు. సో క్లియర్గా మనకి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్స్ని కామన్ తీసాం అనుకోండి పైన న్యూమరేటర్లో, అప్పుడు ఏమొస్తుంది 1 మైనస్ వై బై ఎక్స్ వస్తుంది. ఇక్కడ డినామినేటర్లో కూడా ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ కూడా వై బై ఎక్స్ వస్తుంది. సో అప్పుడు ఆ వై బై ఎక్స్లో ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే వాల్యూని మనకి ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు దాన్ని ఎలా చేయొచ్చు సాల్వ్ చేసి చూద్దాం. సో ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ ప్లస్ వై చూడండి, ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ ప్లస్ వై. సో ఫస్ట్ న్యూమరేటర్లో నేను ఎక్స్ని కామన్ తీస్తున్నాను. ఓకే, ఎక్స్ని ఏం చేస్తున్నా కామన్ తీస్తున్నా. కామన్ తీస్తే ఇక్కడ ఫస్ట్ ఏముంది, ఎక్స్ ఉంది. సో ఎక్స్ వన్స్ ఆర్ ఎక్స్. ఓకే, ఎక్స్ వన్స్ ఆర్ ఎక్స్ మైనస్, సో ఇక్కడ అసలు ఎక్స్ టర్మే లేదు. ఎక్స్ టర్మ్ లేనప్పుడు ఎక్స్ కామన్ తీస్తే ఏమవుతుంది, వై బై ఎక్స్ అవుతుంది. ఓకే, సో అలాగే డినామినేటర్లో కూడా నేను ఎక్స్ని కామన్ తీస్తున్నాను. కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ ఏముంది, ఎక్స్ బదులు 1 వస్తుంది. ఎక్స్ వన్స్ ఆర్ ఎక్స్ ప్లస్ ఉంది ఇక్కడ, ప్లస్ ఇక్కడ ఎక్స్ అసలు ఎక్స్ టర్మ్ లేదు. ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి ఏమొస్తుంది, వై బై ఎక్స్ వస్తుంది. సో ఇక్కడ చూడండి అసలు నేను ఎందుకు చేస్తున్నాను ఇలా, ఎందుకంటే వై బై ఎక్స్ మనకి వాల్యూ తెలుసు. వై బై ఎక్స్ వాల్యూ తెలుసు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ 4/15 వాల్యూ తెలుసు కాబట్టి వై బై ఎక్స్ ఇక్కడ వచ్చేలా చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి న్యూమరేటర్లో డినామినేటర్లో ఎక్స్ని క్యాన్సిల్ చేయొచ్చు. సో క్యాన్సిల్ చేసిన తర్వాత 1 మైనస్ వై బై ఎక్స్ ప్లేస్లో ఏం పెట్టుకోవాలి, మనం 4/15 పెట్టుకోవాలి. 4/15 బై 1 ప్లస్ వై ప్లస్ ఎక్స్ అంటే వై బై ఎక్స్ అంటే 4/15. ఓకే, సో ఇక్కడ ఎల్సిఎం ఏం చేస్తున్నాం, 1 వస్తుంది. ఇక్కడ కూడా డినామినేటర్లో 1 ఉంది. సో ఎల్సిఎం తీస్తే మనకి ఏమొస్తుంది, 15 ఎల్సిఎం వస్తుంది. సో 15 మైనస్ 4, 15 మైనస్ 4 అదే క్రాస్ మల్టిప్లికేషన్ అయినా సరే డైరెక్ట్గా చేసేయచ్చు. ఎల్సిఎం ఎలాగో 1 ఉంది కాబట్టి. ఓకే, ఇక్కడ కూడా ఏమొస్తుంది, ఇక్కడ 15 ప్లస్ 4 వస్తుంది బై 15. సో 15 మైనస్ 4 11/15 డివైడెడ్ బై 19/15. డైరెక్ట్గా క్యాన్సిల్ చేసేయచ్చు. ఆర్ఎల్స్ దీన్ని పైకి తీసుకొని వెళ్తే ఏమొస్తుంది, 11/15 ఇంటూ, సో ఈ డినామినేటర్లో ఉందని పైకి తీసుకోవాలంటే రివర్స్ అవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్ అయిపోతుంది. సో 15/19 అవుతుంది. అది 15 క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఎంత అవుతుంది మనకి, 11/19. ఓకే, సో ఇలా మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. సో ఇచ్చిన క్వశ్చన్ బట్టి క్లియర్గా ఇప్పుడు y/x ఇచ్చాడు, అప్పుడు x మైనస్ వై బై ఎక్స్ ప్లస్ వై ఎలా చేయాలంటే మనకి ఇప్పుడు థాట్ రావాలి, ఎక్స్ కామన్ తీస్తే వై బై ఎక్స్ వస్తుంది. ఆర్ఎల్స్ మనం దీన్ని కాంపోనెండో అండ్ డివిడెండో ఫామ్లో కూడా దీన్ని సాల్వ్ చేయొచ్చు. అండ్ ఓకే, అది టాపిక్ మళ్ళీ వేరే అవుతుంది. సో ఇలా సింపుల్గా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, దీన్నే ఫాస్ట్గా చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను రేషియో అండ్ ప్రపోర్షన్లోనే ఇంకా టఫ్ ప్రాబ్లమ్స్ చెప్తాను. సో మంచి ప్రాబ్లమ్స్ తీసుకొని, మంచి టఫ్ ప్రాబ్లమ్స్ తీసుకొని ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను నెక్స్ట్ వీడియోలోనే. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో ఆ వీడియోని కూడా నేను అప్లోడ్ చేస్తాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తప్పకుండా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.